తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇలా చికెన్ క్లీన్ చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొన్ని ఆనియన్స్ చీరికలు, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్నెస్ అయితే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని స్పైసెస్ అన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. 1 గంట వరకు దీన్ని నాననివ్వాలి. మూత పెట్టుకుని పక్కన ఉంచుకోండి. వేరే బౌల్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిర్చి చీరికలు, కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ అనేది చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక ముందుగా మనం కలిపి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకుని చికెన్లో ఉన్నంత వాటర్ అంతా ఆయిల్లోకి రిలీజ్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న చికెన్ని ఒక 5 to 50 మినిట్స్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. బాగుపడే వాళ్ళని చూసి ఆనందించే వాళ్ళకన్నా బాధల్లో ఉండే వాళ్ళని చూసి ఆనందించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ లోకంలో. ఇప్పుడు లోకం తీరే అది అవునో కాదో కామెంట్లో తెలియజేయండి. అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. చివరిగా ఇలా కరివేపాకు వేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.